హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు రైటర్ అండ్ యాక్టివిస్ట్ అయిన సంధ్యారాణి పలపర్తి గారు. మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటాక మహిళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేకపోతే ఆలోచనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కానీ వీటికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, 50 ఏళ్ళు దాటాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరీ ముఖ్యంగా మహిళల్లో ఏ విధంగా ఉంటూ ఉంటాయి? భయాలు అయి ఉండొచ్చు, ఆందోళన అయి ఉండొచ్చు, ఆలోచనలు అయి ఉండొచ్చు, వీటి గురించి చెప్తారు? ఇక్కడ చాలా పాయింట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 50 ఏళ్ల వయసు అనే కాదు, ఫస్ట్ మనం ఒక మహిళ లైఫ్ కనుక తీసుకుంటే ముఖ్యంగా పెళ్ళైనప్పటి నుంచి ఆడవాళ్ళ లైఫ్ టర్న్ అయ్యేదే అక్కడ. ఇప్పుడు ఫ్యామిలీ బాండింగ్ బాగుందనుకోండి, హస్బెండ్ అత్తమామలు కానివ్వండి, పిల్లలతోటి బాండింగ్ కానివ్వండి బాగుంటే కనుక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మహిళకి ఏముంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. పిల్లలు ఎదిగొచ్చారు, నాకు అండగా ఉన్నారు, లేదా హస్బెండ్ ఉన్నారు, నాకేమీ ఎలాంటి చీకు చింత లేని పీస్ఫుల్ లైఫ్ అని అదొక ఫ్యామిలీ బాండింగ్ ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ బాండింగ్ సరిగా లేని వాళ్ళకి, అంటే హస్బెండ్ తోటి చికాకులు, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, ఇలాంటివి కొంతమంది చాలామంది ఇలాంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, రేపు నా పరిస్థితి ఏంటి, పిల్లలు సరిగా స్థిరపడలేదు, ఇంకా వీళ్ళు మా మీదనే ఆధారపడి బతుకుతున్నారు, లేదా వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, హస్బెండ్ పట్టించుకోడు, సో నేనేమైపోవాలి, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అంటే 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అసలు కంపానియన్షిప్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే కొంతమంది మహిళలకి అంటే మంచి మార్గంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలా అంటే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు, డైవర్ట్ చేసుకుంటారు. ఎలా చేసుకుంటారంటే టెంపుల్స్కి వెళ్ళటము, పాటలు వినటము, లేదా పుస్తకాలు చదువుకోవటము, కాసేపు టీవీ చూడటము, లేదా అలా వాకింగ్కి వెళ్ళటము, లేదా ఇంతకుముందు వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్న ఏమైనా హాబీస్ కనుక ఉంటాయి, లైక్ పెయింటింగ్ కానివ్వండి, కుట్లు అల్లికలు కానివ్వండి, ఇలాంటివి వాళ్ళు మళ్ళీ బాధ్యతలు తీరి కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత 50 ఇయర్స్ తర్వాత అవి స్టార్ట్ చేసుకోవటము, అలాంటివి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమందికి హస్బెండ్ తోటి గొడవలు, వాళ్ళతోటి ఎలాంటి అటాచ్మెంటు లేదు, పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎందుకు ఈ జీవితం నాకు అనవసరం అని సూసైడ్ టెండెన్సీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే, ఇలాంటి వాళ్ళు మనకు ఎదురైనప్పుడు వాళ్ళల్లో మనం కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డెవలప్ చేయాలి. 50 ఏళ్ళు ఇంకెన్నాళ్ళు ఉంటే, ఒక 10 ఏళ్ళు, ఇన్నాళ్ళు 50 ఏళ్ళు కష్టపడ్డావు కదా, ఇంకొక 10-15 ఏళ్ళు లైఫ్ అనుకోండి, ఎందుకు మనం మృత్యువుని ఎందుకు ఆహ్వానించాలి? ఇన్నాళ్ళు 50 ఏళ్ళు పోరాడావు, ఇంకొక 10-15 ఏళ్ళు పోరాడు. లేదా నీకు నచ్చిన పని, ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు మనకు తెలుసు, భర్త కోపిష్టవాడు, మాట్లాడు, సో అతనితోటి మాట్లాడటం తగ్గించి మీ యాక్టివిటీస్ మీరంటూ ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసుకోండి. లేదా ఒక ఇంట్లోని కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి పారాయణాలు, ఇళ్లలో పారాయణాలు ఒకటి చేస్తున్నారు, అలా కానివ్వండి, లేదా సోషల్ వర్క్, ఏదో ఒకటి సేవ, దేవుడి ఆలయానికి వెళ్ళి సేవ చేయటం. అంటే నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు దీన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని మనం డిప్రెషన్లోకి వెళ్ళే కంటే మనల్ని మనం ఎలా డైవర్ట్ చేసుకోవాలి, ఈ లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది, మాటికి రాదు. అంత మాత్రాన్ని మనం మృత్యువుని చిన్న వాటికి మనము ఇన్నాళ్ళు కష్టపడి ఏదో ఇంకొక 10 ఏళ్ల లైఫ్ కోసమని మనం మృత్యువుని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఈ మధ్య పేపర్లో ఒక ఇన్సిడెంట్ చదివాను, ఒక 4 months అయిందనుకుంటా, జనవరిలోనో ఎప్పుడో, భార్యాభర్తలు ఇద్దరు ఉప్పల్లో ఉంటారు. కొడుకు పలకరించట్లేదని, కొడుకు ఫోన్ చేయట్లేదని, కొడుకు రావట్లేదని, సిటీలోనే ఉంటాడు కొడుకు, సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు. సో అది పరిష్కారం కాదు. ఇద్దరు భార్యాభర్తలు ఒకరికొకరు తోడు ఉన్నప్పుడు, కొడుకు వచ్చినప్పుడు వస్తాడు, రానప్పుడు రాడు, అది వేరే విషయం. మీరు అతని మీద పూర్తిగా అంత ఆశ పెట్టుకొని వస్తాడు అని ఎదురు చూస్తూ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పట్టించుకోవట్లేదని చెప్పేసి మీరు సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు. అది కరెక్ట్ కాదు. ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అని అంటే, పిల్లలు వస్తే వచ్చారు, లేకుంటే లేదు, మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేద్దాం. పిల్లలు వచ్చారా సంతోషం, రాలేదా సరే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారని మనం సర్ది చెప్పుకోవడం. ఈ యాటిట్యూడ్లో ఉంటే సమస్యలు ఉండవండి. మనం ఎప్పుడైతే ఎక్కువ డీప్గా ఆలోచిస్తామో, ఎక్కువగా ఇక పిల్లలు రాలేదు, లేదా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను పలకరించేవాళ్ళు లేరు, ఇలా మనకి ఏదైతే దక్కదో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే అదే మనకు సమస్య కూర్చుంటుంది. కాబట్టి మనల్ని మనం ఎప్పుడూ కూడా డైవర్ట్ చేసుకోవాలి.
తప్పకుండా ఒక మంచి మెసేజ్ అనేది మీరు చెప్పడం జరిగింది మ్యామ్. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనోధైర్యం కలిగి ఉండాలి ఇలాంటి సందర్భాల్లో. అండ్ మరీ ముఖ్యంగా తల్లులు. అండ్ చాలామంది వరకు వాళ్ళ పిల్లల మీద కంటే కూడా వాళ్ళ భర్త మీద డిపెండ్ అయిన వాళ్ళు మానసికంగా వాళ్ళు చాలా హ్యాపీగా బతికినట్లు చాలా స్టడీస్ చెప్తా ఉన్నాయి కూడా. అండ్ పిల్లల విషయానికి వస్తే కొంతమంది పనుల వల్ల, కొంతమంది కావాలని దూరంగా పెట్టడం, కావాలని రకరకాలుగా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాక తమ సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది అన్నిటికన్నా మరీ ముఖ్యం అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి మీరు చెప్పింది ఒక గ్రేట్ మెసేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక మరీ ముఖ్యంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనే ఈ కల్చర్ కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. దేశం మొత్తం మీదనే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఇదే నడుస్తూ ఉంది టు బీ ఫ్రాంక్. అంటే ఒక ఏజ్ దాటాక పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ మనవాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళతో ఉండడానికి ఇష్టపడని సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. వీరందరూ రకరకాలుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్లోకి తరలించబడడం జరుగుతూ ఉంది. ఈ కల్చర్ మీద మీరు ఏమంటారు? అసలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి లేకుండా ఉంటే ఈ కల్చర్ డెవలప్ కాదు నా ఉద్దేశంలో. ఇన్నాళ్ళు తల్లి తండ్రి కష్టపడి మీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు తినకుండా మీకోసం ఇంత అహర్నిశలు శ్రమ పడతారే, మీకు రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళకి వృద్ధాప్యం రాగానే మీరు జీవితంలో సెటిల్ కాగానే వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడం అనేది ఎంత సమంజసం. మొన్న ఒక చిన్న కుర్రాడు, అది ఒక జోక్, ఒక రీల్ ఏదో చూశానమాట. వాడు కొడుకు అంటున్నాడు అనమాట, వాడు ఇంతే ఉన్నాడు, వాడు అంటున్నాడు రేపు నేను కూడా నేను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తాను నాన్న అని. అంటే నువ్వు నాన్నమ్మని పెట్టావు కాబట్టి నేను నిన్ను అక్కడ పెట్టేస్తాను. మరి మన పిల్లలు మనల్ని బాగా చూసుకోవాలని మనం కోరుకుంటాం. అలాంటప్పుడు మరి నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవద్దా? నువ్వు ప్రత్యక్ష సాక్షి, తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచారు అనేది నీకు తెలిసినప్పుడు నీకు ఆ రిగార్డ్స్ అనేది ఉండాలి కదా. నువ్వు ఒక గొప్పవాడివి అయ్యావు అంటే కారణం ఎవరి వల్ల అయ్యావు? నీ కష్టంతో కాదు, వాళ్ళ కష్టంతో. ఫస్ట్ మనం ఒక మహిళ లైఫ్ కనుక తీసుకుంటే ముఖ్యంగా పెళ్ళైనప్పటి నుంచి ఆడవాళ్ళ లైఫ్ టర్న్ అయ్యేదే అక్కడ. ఇప్పుడు ఫ్యామిలీ బాండింగ్ బాగుందనుకోండి, హస్బెండ్ అత్తమామలు కానివ్వండి, పిల్లలతోటి బాండింగ్ కానివ్వండి బాగుంటే కనుక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ మహిళకి ఏముంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. పిల్లలు ఎదిగొచ్చారు, నాకు అండగా ఉన్నారు, లేదా హస్బెండ్ ఉన్నారు, నాకేమీ ఎలాంటి చీకు చింత లేని పీస్ఫుల్ లైఫ్ అని. అదొక ఫ్యామిలీ బాండింగ్ ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ బాండింగ్ సరిగా లేని వాళ్ళకి, అంటే హస్బెండ్ తోటి చికాకులు, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, ఇలాంటివి కొంతమంది చాలామంది ఇలాంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, రేపు నా పరిస్థితి ఏంటి, పిల్లలు సరిగా స్థిరపడలేదు, ఇంకా వీళ్ళు మా మీదనే ఆధారపడి బతుకుతున్నారు, లేదా వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, హస్బెండ్ పట్టించుకోడు, సో నేనేమైపోవాలి, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. అంటే 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అసలు కంపానియన్షిప్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే కొంతమంది మహిళలకి అంటే మంచి మార్గంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలా అంటే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు, డైవర్ట్ చేసుకుంటారు. ఎలా చేసుకుంటారంటే టెంపుల్స్కి వెళ్ళటము, పాటలు వినటము, లేదా పుస్తకాలు చదువుకోవటము, కాసేపు టీవీ చూడటము, లేదా అలా వాకింగ్కి వెళ్ళటము, లేదా ఇంతకుముందు వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్న ఏమైనా హాబీస్ కనుక ఉంటాయి, లైక్ పెయింటింగ్ కానివ్వండి, కుట్లు అల్లికలు కానివ్వండి, ఇలాంటివి వాళ్ళు మళ్ళీ బాధ్యతలు తీరి కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత 50 ఇయర్స్ తర్వాత అవి స్టార్ట్ చేసుకోవటము, అలాంటివి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమందికి హస్బెండ్ తోటి గొడవలు, పెద్ద వాళ్ళతోటి ఎలాంటి అటాచ్మెంటు లేదు, పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎందుకు ఈ జీవితం నాకు అనవసరం అని సూసైడ్ టెండెన్సీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే, ఇలాంటి వాళ్ళు మనకు ఎదురైనప్పుడు వాళ్ళల్లో మనం కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డెవలప్ చేయాలి. 50 ఏళ్ళు ఇంకెన్నాళ్ళు ఉంటే, ఒక 10 ఏళ్ళు, ఇన్నాళ్ళు 50 ఏళ్ళు కష్టపడ్డావు కదా, ఇంకొక 10-15 ఏళ్ళు లైఫ్ అనుకోండి, ఎందుకు మనం మృత్యువుని ఎందుకు ఆహ్వానించాలి? ఇన్నాళ్ళు 50 ఏళ్ళు పోరాడావు, ఇంకొక 10-15 ఏళ్ళు పోరాడు. లేదా నీకు నచ్చిన పని, ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు మనకు తెలుసు, భర్త కోపిష్టవాడు, మాట్లాడు, సో అతనితోటి మాట్లాడటం తగ్గించి మీ యాక్టివిటీస్ మీరంటూ ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసుకోండి. లేదా ఒక ఇంట్లోని కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి పారాయణాలు, ఇళ్లలో పారాయణాలు ఒకటి చేస్తున్నారు, అలా కానివ్వండి. లేదా సోషల్ వర్క్, ఏదో ఒకటి సేవ, దేవుడి ఆలయానికి వెళ్ళి సేవ చేయటం. అంటే నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు దీన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని మనం డిప్రెషన్లోకి వెళ్ళే కంటే మనల్ని మనం ఎలా డైవర్ట్ చేసుకోవాలి,
ఈ లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది, మాటి మాటికి రాదు. అంత మాత్రాన మనం మృత్యువుని చిన్న చిన్న వాటికి మనము ఇన్నాళ్ళు కష్టపడి ఏదో ఇంకొక 10 ఏళ్ల లైఫ్ కోసమని మనం మృత్యువుని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఈ మధ్య పేపర్లో ఒక ఇన్సిడెంట్ చదివాను. ఒక 4 months అయిందనుకుంటా, జనవరిలోనో ఎప్పుడో. భార్యాభర్తలు ఇద్దరు ఉప్పల్లో ఉంటారు. కొడుకు పలకరించట్లేదని, కొడుకు ఫోన్ చేయట్లేదని, కొడుకు రావట్లేదని, సిటీలోనే ఉంటాడు కొడుకు. సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు. సో అది పరిష్కారం కాదు. ఇద్దరు భార్యాభర్తలు ఒకరికొకరు తోడు ఉన్నప్పుడు, కొడుకు వచ్చినప్పుడు వస్తాడు, రానప్పుడు రాడు, అది వేరే విషయం. మీరు అతని మీద పూర్తిగా అంత ఆశ పెట్టుకొని వస్తాడు అని అని ఎదురు చూస్తూ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పట్టించుకోవట్లేదని చెప్పేసి మీరు సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు. అది కరెక్ట్ కాదు. ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అని అంటే, పిల్లలు వస్తే వచ్చారు, లేకుంటే లేదు. మనం మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేద్దాం. పిల్లలు వచ్చారా సంతోషం, రాలేదా సరే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారని మనకు మనం సర్ది చెప్పుకోవడం. ఈ యాటిట్యూడ్లో ఉంటే సమస్యలు ఉండవండి. మనం ఎప్పుడైతే ఎక్కువ డీప్గా ఆలోచిస్తామో, ఎక్కువగా ఇక పిల్లలు రాలేదు, లేదా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను పలకరించేవాళ్ళు లేరు, ఇలా మనం ఎక్కువ మనకి ఏదైతే దక్కదో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే అదే మనకు సమస్య కూర్చుంటుంది. కాబట్టి మనల్ని మనం ఎప్పుడూ కూడా డైవర్ట్ చేసుకోవాలి. తప్పకుండా ఒక మంచి మెసేజ్ అనేది మీరు చెప్పడం జరిగింది మ్యామ్. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనోధైర్యం కలిగి ఉండాలి అలాంటి సందర్భాల్లో. అండ్ మరీ ముఖ్యంగా తల్లులు. అండ్ చాలామంది వరకు వాళ్ళ పిల్లల మీద కంటే కూడా వాళ్ళ భర్త మీద డిపెండ్ అయిన వాళ్ళు మానసికంగా వాళ్ళు చాలా హ్యాపీగా బతికినట్లు చాలా స్టడీస్ చెప్తా ఉన్నాయి కూడా. అండ్ పిల్లల విషయానికి వస్తే కొంతమంది పనుల వల్ల, కొంతమంది కావాలని దూరంగా పెట్టడం, కావాలని రకరకాలుగా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాక తమ సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది అన్నిటికన్నా మరీ ముఖ్యం అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి మీరు చెప్పింది ఒక గ్రేట్ మెసేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక మరీ ముఖ్యంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనే ఈ కల్చర్ కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. దేశం మొత్తం మీదనే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఇదే నడుస్తూ ఉంది టు బీ ఫ్రాంక్. అంటే ఒక ఏజ్ దాటాక పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ మనవాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళతో ఉండడానికి ఇష్టపడని సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. వీరందరూ రకరకాలుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్లోకి తరలించబడడం జరుగుతూ ఉంది. ఈ కల్చర్ మీద మీరు ఏమంటారు? అసలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి లేకుండా ఉంటే ఈ కల్చర్ డెవలప్ కాదు నా ఉద్దేశంలో. ఇన్నాళ్ళు తల్లి తండ్రి కష్టపడి మీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు తినకుండా మీకోసం ఇంత అహర్నిశలు శ్రమ పడతారే, మీకు రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళకి వృద్ధాప్యం రాగానే మీరు జీవితంలో సెటిల్ కాగానే వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడం అనేది ఎంత సమంజసం. మొన్న ఒక చిన్న కుర్రాడు, అది ఒక జోక్, ఒక రీల్ ఏదో చూశానమాట. వాడు కొడుకు అంటున్నాడు అనమాట, వాడు ఇంతే ఉన్నాడు, వాడు అంటున్నాడు రేపు నేను కూడా నేను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తాను నాన్న అని. అంటే నువ్వు నాన్నమ్మని పెట్టావు కాబట్టి నేను నిన్ను అక్కడ పెట్టేస్తాను. మరి మన పిల్లలు మనల్ని బాగా చూసుకోవాలని మనం కోరుకుంటాం. అలాంటప్పుడు మరి నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవద్దా? నువ్వు ప్రత్యక్ష సాక్షి, తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచారు అనేది నీకు తెలిసినప్పుడు నీకు ఆ రిగార్డ్స్ అనేది ఉండాలి కదా. నువ్వు ఒక గొప్పవాడివి అయ్యావు అంటే కారణం ఎవరి వల్ల అయ్యావు? నీ కష్టంతో కాదు, వాళ్ళ కష్టంతో. తప్పకుండా. అండ్ ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయాలని చెప్పొచ్చు బహుశా. గుర్తు తెచ్చుకోవాలి. అండ్ మ్యామ్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇలాంటి విషయాలు మా ముందుకు తీసుకొచ్చి మాకు ఐ ఓపెనింగ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు.